చందమామ కథ. పిసినారి గురవయ్య. పూర్వం ఓ గ్రామంలో గురవయ్య అనే వ్యాపారి ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు. ఆ తెలివంతా ఉపయోగించి ఎంతో డబ్బు సంపాదించాడు. డబ్బు సంపాదనలో ఎన్నో మోసాలు అన్యాయాలు చేస్తూ ఉండేవాడు. పరులను అన్యాయం మోసం చేస్తే పాపం వస్తుందని అతనికి తెలుసు. చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి కొందరు గుడి కట్టించడము, ఓ చెరువు తవ్వించడము, ఓ సత్రం వేయించడము, ఇలాంటి పుణ్యకార్యాలేవో చేస్తూ ఉంటారు. కానీ ఇవన్నీ డబ్బు ఖర్చు అయ్యే పనులే. ఇంత శ్రమపడి పాపాలు చేసి డబ్బు సంపాదించడం ఆఖరికి ఇలా ఖర్చు పెట్టడానికా అనిపించేది గురవయ్యకి. అందుచేత అతను ఇలాంటి ఖర్చయ్యే పుణ్యకార్యాలేమి తలపెట్టకుండా ఊరికే కనపడ్డ దేవుళ్ళకి, కొండలకి, పుట్టలకి, చెట్లకి దండాలు పెడుతూ ఉండేవాడు. ఆ దండాలతో తన పాపమంతా పోయిందని అనుకునేవాడు. ఒకనాడు వ్యాపారి భార్య పాలగిన్నె ఉట్టి మీద పెట్టడం మర్చిపోయింది. ఆవిడ వచ్చే లోపుగా పిల్లి ఒకడొచ్చి ఆ పాలు తాగడం మొదలుపెట్టింది. వ్యాపారి పిల్లిని చూసి కోపంతో దగ్గరున్న అరవీసే రాయి దాని మీద విసిరేశాడు. ఆ రాయి దానికి ఆయువు పట్టును తగిలి అది గిలగిలా తన్నుకొని చనిపోయింది. ఏదో కోపంతో రాయి విసిరాడే గాని ఆ పిల్లి చస్తుందని గురవయ్య అనుకోలేదు. పిల్లి చచ్చిపోయిందనేసరికి అతడు గజ గజ వణికిపోయాడు. ఎందుకంటే పిల్లిని చంపిన పాపం కాస్తా కోస్తా కాదు. ఆ పాపం వల్ల మళ్లీ జనంలో కుష్ఠరోగం వస్తుందట. ఇది చాలా చెడ్డ పాపం గనక ఉత్తుత్తి దండాలతో పోయేది కాదని తోచి గురవయ్య ఆ ఊరి పురోహితుడి గారితో చర్చించడానికి వెళ్లాడు. ఎవరి విషయమో మాట్లాడుతున్నట్టుగా గురవయ్య ప్రసంగం మొదలు పెట్టారు. పురోహితుడు గారు, పిల్లిని చంపితే పాపమంటారు, నిజమేనా అని అడిగాడు. అందుకు సందేహం ఏముంది, పిల్లిని చంపితే బ్రహ్మహత్యా దోషం చుట్టుకుంటుంది అన్నాడు పురోహితుడు. అయితే ఈ పాపం పోవాలంటే ప్రాయశ్చిత్తం ఏమిటో అని అడిగాడు గురవయ్య. ప్రాయశ్చిత్తమా? ఆ చచ్చిన పిల్లి ఎంత ఉంటే అంత బరువుకి ఓ బంగారపు పిల్లిని చేయించి దానమిస్తే పాపం పోతుంది అన్నాడు పురోహితుడు. ఆ మాట వినేసరికి గుండె గుబేలు మంది గురవయ్యకి. పురోహితుడు గారు, అయితే అందరికీ బంగారు పిల్లుల్ని తయారు చేయించి ఇవ్వగల శక్తి ఉంటుందా? శక్తి లేని వాళ్ళ మాట ఏమిటి మరి అని అడిగాడు. అంత శక్తి లేకపోతే వెండితో చేయించి ఇవ్వవచ్చు అని ఉపాయం చెప్పాడు పురోహితుడు. సరే, వెండి మాత్రం చౌకగా ఉందా పురోహితుడు గారు? మరి మార్గం లేదంటారా అని అడిగాడు గురవయ్య. అందుకు పురోహితుడు, ఎందుకు లేదు, మన పెద్దలు ఎక్కడికక్కడే తాహతుకు సరిపోయేట్టుగా చెప్పారు. వెండి పిల్లికి శక్తి లేని వాళ్ళు కంచు పిల్లినో, ఆ శక్తి లేనివాడు ఇత్తడి పిల్లినో చేయించవచ్చు అన్నాడు. అక్కడికి గురవయ్య వదలలేదు. ఆసక్తి లేకపోతే అని ప్రశ్న వేశాడు. అన్నిటిలోకి కలిపి స్వల్పమైన దానం స్వయం పాకం అని తేల్చి చెప్పాడు పురోహితుడు. స్వయం పాకం అంటే ఒక మనిషికి సరిపడే బియ్యం, పప్పు, ఉప్పు వగైరా సామాగ్రి. అవన్నీ కలిపి ₹1 కన్నా ఎక్కువ ఖర్చు అవదు. ఆ స్వల్పంతో తాను పిల్లిని చంపిన పాపం యావత్తూ పోగొట్టుకోవచ్చునని తెలుసుకున్నప్పుడు గురవయ్య చాలా సంతోషించాడు. అప్పుడు పురోహితుడితో ఆ పాపం చేసింది తానే అని వెల్లడించి, ఇంటికి వెళ్లి స్వయం పాకం పంపిస్తాను, నా పాపం పోగొట్టండి అని కోరాడు. పురోహితుడు నిర్ఘాంతపోయాడు. ఇతను బంగారపు పిల్లి బొమ్మ చేయించి దానం ఇవ్వగలిగినంత ధనవంతుడు, స్వయం పాకం దానంతో దాటేస్తున్నాడే అనుకున్నాడు. మళ్లీ ఆలోచించి, పోని ఈ మాత్రం ఇచ్చే దాత ఎవడు అని సిద్ధపడ్డాడు పురోహితుడు. గురవయ్య ఇంటివైపు మళ్లేసరికి అతని మనసు మళ్లీ వెనకడు వేసింది. అర్ధమణుగు చింతపండు అమ్మితే గాని ₹1 రాదు. అలాంటి సొమ్ము ఖర్చు చేసి ఈ పురోహితుడికి దానం ఇవ్వడమా అనిపించింది. ఆ ఖర్చు కూడా లేకుండా పాపం పోగొట్టుకోవడానికి ఆలోచించాడు. మళ్లీ పురోహితుడు తిరిగి వచ్చి, ఏం బాబు, నేను స్వయం పాకం మీకు ఇచ్చుకుంటే నా పాపం నిజంగా పోతుందంటారా అని అడిగాడు. అందుకు పురోహితుడు, ఎందుకు పోదు, నీ పాపం నాకు వస్తుంది. ఆ పాపం నేను జపం చేసి పోగొట్టుకుంటానులే అన్నాడు. ఇది విని గురవయ్య, అట్లయితే నేను ఇలా పని మీద వెళ్తున్నాను, స్వయం పాకం తర్వాత పంపుతాను, మీరు జపం వెంటనే ఆరంభించండి అని తన దారిని తాను బయలుదేరాడు. మరో గంట పోయాక గురవయ్య మళ్లీ వచ్చి, బాబు ఏం చేస్తున్నారు అన్నాడు. జపం చేస్తున్నాను అన్నాడు పురోహితుడు. నేను ఇస్తానన్న స్వయం పాకం వల్ల మీకు వచ్చిన నా పాపం పోవడానికే బాబు ఈ జపం అని అడిగాడు గురవయ్య. అవును అన్నాడు పురోహితుడు.
గురవయ్య సంతోషంతో, అయితే పిల్లిని చంపిన పాపం నా నుంచి మీకు వచ్చిందన్నమాటేగా అన్నాడు. గురవయ్య ఇలా ఎందుకు అడుగుతున్నాడో పురోహితుడికి తెలిసింది కాదు. వ్యాపారి చేసిన పాపం తనకు రాలేదంటే స్వయం పాకం ఎక్కడ పోతుందో అన్న భయం కొద్దీ వచ్చింది అన్నాడు పురోహితుడు. మరైతే వస్తాను, సెలవు అంటూ గురవయ్య వెళ్లిపోబోయాడు. మరి నా స్వయం పాకం ఏది అని అడిగాడు పురోహితుడు. స్వయం పాకమా బాబు, లాభాలు గోబల్లోకి వచ్చాయి, మరొకప్పుడు ఇచ్చుకుంటాలే అన్నాడు గురవయ్య. అదేమిటో ఎలాగంటావు, ఇస్తానని మొదట చెప్పి అన్నాడు పురోహితుడు. ఇస్తానన్న మాట నిజమే బాబు, కాని ఇవ్వలేను, ఏం చేయను మరి? పిల్లిని చంపిన పాపం తమది, స్వయం పాకం ఇస్తానని ఎగ్గొట్టిన పాపం నాది అంటూ గురవయ్య వెళ్లిపోయాడు. పిల్లిని చంపిన పాపం చాలా ఎక్కువది, స్వయం పాక ఇవ్వని పాపం చిన్నది. ఇది దేవుడికో దండం పెడితే సరిపోతుంది అనుకోని గురవయ్య దారిలో గుడి కనిపిస్తే ఆగి చెప్పుల జోడు నుంచి కాళ్ళు తీసి దేవుడికో దండం పెట్టి లెంపలు వాయించుకొని కాని ఖర్చు లేకుండా పాపమంతా పోయిందని సంతోషిస్తూ ఇంటికి వెళ్లిపోయాడు. సంతోషించి వెళ్లాడే గాని పిల్లిని చంపిన పాపం ఎలాగో పోలేదు సరిగదా. పురోహితుడికి ఆశ పెట్టి స్వయం పాకం ఇవ్వకుండా పోయినందుకు ఆ పాపం కూడా వచ్చి తనకు చుట్టుకుందన్న సంగతి తెలుసుకోలేకపోయాడు ఆ పిసినారి గురవయ్య.